అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. యాక్చువల్ గా ఏంటంటే మీన్ మనం చాలా గ్రేట్. ఎందుకంటే మనకి ఎవరైనా అమౌంట్స్ తక్కువ ఇచ్చినా కానీ వి కాంట్ ఫైండ్ ఇట్ కదా. వీ కెన్ ఫైండ్ ఇట్ అండి, కానీ తెలియడం ఒక ఎత్తు అయితే తెలిసింది నోరు తెరిచి అడగడం ఇంకొక ఎత్తు. మనకున్న జిగ్గు మొహమాటానికి మనకి రావాల్సిన డబ్బులు కూడా మనం అడగలేం నోరు తెరిచి. యూనో తెలిసిన నోరు మూసుకుని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వచ్చేస్తాం. జనరల్ గా మీరు ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత లైక్ అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ అంటే మనకి అమౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు చాలా వర్క్ చేసి అమౌంట్ ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా మీకు ఎవరైనా? యాక్చువల్లీ ఉన్నాయి. మెల్లిగా నేర్చుకుంటామండి. ఐ ఫీల్ ఇట్స్ అ ప్రాసెస్. ఇనిషియలీ మనకి తెలీదు ఎలా అడగాలి, ఎప్పుడు అడగాలి, డబ్బులు ఆఫ్టర్ వర్క్ అడగాల, అడ్వాన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా, డబ్బులు అడిగితే వీళ్ళు మనల్ని రూడ్గా అనుకుంటారా, మనల్ని బ్యాడ్ పర్సన్ అనుకుంటారా, దీనికి ఆపర్చునిటీ ఇవ్వడమే ఎక్కువ అని అనుకుంటారా, యూనో అంటే లైక్ ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఒక 2-3 దెబ్బలు అని పడ్డాక మనమే నోరు తెచ్చి అడుగుతాం. అలా పడ్డాయా? ఎప్పుడు? ఐ థింక్ when I started off my career, నేను వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడమే చాలా గ్రేట్ అని ఫీల్ అయ్యాను. ఐ స్టిల్ ఫీల్ గ్రేట్ఫుల్ ఎవరైతే నాకు ఆపర్చునిటీ ఇస్తారో. ఓకే, ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ దెమ్. కానీ దే షుడ్ ఆల్సో పే. చాలా మంది పేమెంట్స్ ఎగ్గొట్టేస్తారు. ఆపర్చునిటీ ఇస్తున్నాం, ఎక్స్పోజర్ ఇస్తున్నాం అని చెప్తారు, బట్ ఎక్స్పోజర్ విల్ నాట్ పే యువర్ బిల్స్. సో ఆ ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ మనీ, స్పెషలీ అప్పుడే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక 20-year-old అమ్మాయికి ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. గట్స్ ఉండాలి, వెళ్ళి డబ్బులు కూడా నాకు కావాలి ఆపర్చునిటీతో పాటు అని అడగడం. అండ్ ఐ థింక్ ఫర్ దాట్ ఇట్ టుక్ సమ్ టైమ్. అండ్ బికాస్ of course my father, my mother, my sister, they've supported me in all ways. Even financially they supported me. In Hyderabad వచ్చిన కొత్తలో అందుకే నేను చేయగలిగాను. If they didn't pay my room rent, ఏమయ్యేది? మూసుకొని తిరిగి వెళ్ళిపోదాన్ని కదా. But they supported me so much that after a point నాకు అనిపించింది no వీళ్ళు ఇంకా స్ట్రెస్ చేయకూడదు. Anyway I'm working, might as well make money out of it అని చెప్పి that's when I started asking. నాకు నా పేమెంట్ ఉండాలి, పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ ఎస్ అంటే జనరల్ గా మనం అడగలేము అనుకుంటాము, కాకపోతే మన అవసరాలు కొన్ని అడిగిస్తాయి. అవసరాలను కూడా కాదు, ఇట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. ఇప్పుడు మీరు ఏం చేసినా దట్ ఈస్ యువర్ వర్క్, రైట్? యువర్ గివింగ్ సంథింగ్, యువర్ ప్రొడ్యూసింగ్ కాంటెంట్, యువర్ గోయింగ్ దేర్. దానికి ఒక వాల్యూ ఉండాలి. ఎస్. హౌ విల్ యూ గెట్ వాల్యూ? The amount of money you take gives you the value in other people's eyes. Yes. వేరే వాళ్ళ దృష్టిలో మీరు ఇంపార్టెంట్ అయిపోతారు when you start charging a certain amount of money. వాళ్ళు మీ వర్క్ ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇది ఫ్రీగా వచ్చేసి వెళ్తుంది, ఏదో ఒకటి చేస్తుంది అనే మైండ్ సెట్ నుంచి ఈ అమ్మాయి వచ్చిందంటే ఇది గంటకి ఈ వర్క్ చేయడానికి ఇంత షీస్ చార్జింగ్ అంటే షూర్ గా ఈ అమ్మాయి చేసిన వర్క్ నేను ఎడిట్ చేసి నేను నా ఛానల్లో పెడతా. బికాస్ ఐఎమ్ పుట్టింగ్ మై మనీ దేర్. ఓకే, వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది. అండ్ దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ అడగకుండా ఏది రాదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఆపర్చునిటీ, ఈవెన్ ఇఫ్ ఇట్స్ మనీ, యూ హ్యావ్ టు ఆస్క్. బట్ ఇన్ అ వెరీ అగ్రెసివ్గా, రూడ్గా కాకుండా సటిల్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా, నాన్న పని చేసే డబ్బులు కూడా ఇవ్వండి అని అడగడం నేర్చుకోవటం. ఐ థింక్ ఇట్స్ అ జర్నీ విచ్ ఎవ్రీ పర్సన్ హూస్ కమ్ ఇన్ ద ఇండస్ట్రీ విల్ హ్యావ్ సమ్ టైమ్. ఆ టైంలో చాలా మంది పారాసైట్స్ ఉంటారు, లీచెస్ లాంటి వాళ్ళు ఉంటారు who will like take all your money and all of that. But after a point of time మీరు అది నేర్చేసుకున్నాక nobody, you're unstoppable ఇంకా. ఎస్, చాలా బాగా చెప్పారు. ఈ విషయంలో మటుకు మీకు 100కి 100 మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే సో మెనీ గర్ల్స్ డోంట్ నో అబౌట్ దిస్. చాలా మందికి మొహమాటాలు అడ్డొస్తూ ఉంటాయి అడగాలి అంటే. ఈవెన్ వాళ్ళు చేస్తున్న వర్క్కి వాళ్ళు అడగాలన్నా కానీ వాళ్ళకి ప్రాబ్లమే. ఇలాంటివి చూసినప్పుడు డెఫినెట్లీ దే విల్ చేంజ్. అండ్ ఫస్ట్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు నాట్ అబౌట్ ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసి అదే రోజు నైట్ ఎప్పుడైతే బయలుదేరి వచ్చారో వెంటనే ఫస్ట్ మీరు చేసిన జాబ్ ఏంటి? ఫస్ట్ మీకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటి? ఫస్ట్ నేను వైజాగ్ నుంచే రెజ్యూమే ఒకటి ప్రిపేర్ చేసుకుని హైదరాబాద్లో ఉన్న కొన్ని
యూట్యూబ్ ఛానల్స్కి మెయిల్ చేశాను. ఓకే. ఐ మెయిల్ మెనీ పీపుల్. అందులోంచి కొంతమంది రెస్పాండ్ అయ్యారు. నేను హైదరాబాద్ వచ్చాక నేను వెళ్ళి చూస్తే 1 BHK ఫ్లాట్ ఆర్ ఒక చిన్న రూమ్లో అసలు ఎంత షేడీ ప్లేసెస్ ఉండే. అసలు మీకు అవి యూట్యూబ్ ఛానల్స్ అని కూడా అనిపించలేదు. బట్ ఐ వాజ్ లైక్ ఓకే, ఎవ్రీబడి స్టార్ట్ సమ్వేర్, ఎక్కడో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కెరియర్. అవును. సో ఐ స్టార్టెడ్ ఆఫ్. దెన్ మెల్లిమెల్లిగా అర్థమైంది దట్ ఇంకా హైదరాబాద్లో బోల్డ్ అని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని, బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయని, దీంట్లోనే ఉండిపోవాల్సిన అవసరం లేదని. ఐ థింక్ ఒక్కొక్క చోట కొన్ని ప్లేసెస్లో ఐ వర్క్డ్ ఓన్లీ ఫర్ 2 days, for 3 days. ఓకే. ఇఫ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ద వైబ్ ఆఫ్ ద ప్లేస్, కొంచెం ఫిషీగా అనిపిస్తుంది, కరెక్ట్గా అనిపించట్లేదు అనిపిస్తే నేను ఇమీడియట్లీ ఐ స్విచ్ ఆఫ్. అలా స్విచ్ చేసుకుంటూ ఐ వర్క్డ్ ఇన్ మెనీ ప్లేసెస్. అండ్ ఫైనలీ ఐ థింక్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. తెలుగు సీరియల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశాను. సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ఐ వర్క్ ఫర్ అబౌట్ 6-7 months వర్క్ చేశాను. గెయిన్ గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ దాంతో నా గ్రోత్ రేట్ ఏం లేదనిపించింది నాకు. ఒక 2 years చేసినా ఇదే పొజిషన్ లో ఉంటాను అని అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఐల్ బి స్టక్ ఇన్ అ లూప్. ఎంతకాలం చేశారు? 6 months. 6 months. దట్స్ 6 months. కానీ చాలా రిగరస్ వర్క్ ఉంటుంది సీరియల్లో. ఓకే. ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్, అవును, ఆఫ్టర్నూన్ టిల్ అగైన్ మార్నింగ్. సో అలా స్పెషలీ వెన్ యూ ఆర్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ యాక్టర్స్ కి దే విల్ హ్యావ్ కూల్ ఆఫ్ టైం ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళకి ఒక చిన్న క్యారవాన్ ఉంటుంది వేర్ దే కెన్ రిలాక్స్ ఆర్ have their personal space. Assistant directors they don't even have washrooms, they don't have anything. Yes. And kotta place ever telidu, you don't know whom to ask washroom ki ellalana. So all that was there, but melliga you understand how to handle. Okay. అండ్ అంతా బాగానే ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ చేశారు. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్తో చేస్తుంటారు వర్క్ మీరు? I think about 4-5. బట్ 4-5లో మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదా? డిఫరెంట్ ఏరియాస్లో సాటిస్ఫాక్షన్ ఉండింది. ఓకే. లైక్ ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు ఎలాంటి బాస్ ఉండకూడదో తెలిసింది, ఎలాంటి కలీగ్స్ ఉండకూడదో తెలిసింది, ఓకే, ఎలాంటి వర్క్ అట్మాస్ఫియర్లో వర్క్ చేయకూడదో తెలిసింది. ఐ అండర్స్టూడ్ దట్ అరే ఎక్కడైనా వర్క్ చేసేయచ్చు అన్న యాటిట్యూడ్ నుంచి మనం బాగుంటే ఎక్కడైనా వర్క్ చేసేయచ్చు అని అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ సో మెనీ కంపెనీస్, స్మాల్ బిగ్ వాట్ ఎవర్, యూ అండర్స్టాండ్ దట్ ఆ కంపెనీ కల్చర్ కూడా ఇంపార్టెంట్. ఓకే. యూ కెనాట్ వర్క్ ఇన్ అ ప్లేస్ ఎక్కడైతే నీ అసలు ఐడియాస్ నీ ఇది వినట్లేదు, ఆర్ నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా దే ఆర్ జస్ట్ సేయింగ్ దట్ యూర్ ప్రిటీ, దట్స్ వై యూఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్. Or they just say that the extra work chese but I'll never give you credit. So our work cultures idi correct kaadu, idi correct kaadu, idi correct ani learning tone I understood what kind of a company that I want to work for. Elanti company lo nen work cheyalante ekkadaithe there is progressiveness, where there is safety, where there is good payment, prompt payment, where there is respect, where there is growth. Wow. ఇవి 5 criteria పెట్టుకుని ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్, అండ్ దట్స్ వన్ నాకు మిర్చి హ్యాపెండ్. ఇట్ ఫిట్ ఇన్ మై క్రైటీరియా. సో నా పర్సనాలిటీకి మనం ఆల్ ద టైమ్ ఏమనుకుంటామంటే ఎక్కడైనా మనకు ఆపర్చునిటీ వస్తే డబ్బులు ఇస్తే పనిచేసేయాలనుకుంటాం. ఫ్రమ్ దట్ మైండ్ సెట్ టు వర్కింగ్ ఫర్ అ కంపెనీ విచ్ సూట్స్ మై మైండ్, అది నాకు హెల్ప్ అయింది. ఓకే. దట్స్ వేర్ థింగ్స్ హావ్ చేంజ్డ్. కానీ వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్క లెసన్ నేర్చుకొని బయటకు వచ్చారు. యా షూర్. ఒక్కొక్కటే అండి. బుక్కులు రాయొచ్చు. బుక్స్ ఎన్ని బుక్కులు రాశారు అలాగా? అయ్యో రాస్తా అతి త్వరలో. అంటే ఇప్పటికైతే రాశారు కదా కొన్ని అయితే. లేదు మరి ఏంటి ఇవన్నీ కొటేషన్స్? అవి ఇన్స్టాగ్రామ్ చుచ్చు చాచా అంటే చుచ్చు చాచా ఇస్ లైక్ ఇట్స్ లైక్ మై స్పేస్ వేర్ ఐ స్పీక్ వాట్ ఐ ఫీల్ లైక్ స్పీకింగ్. నాకేమనిపిస్తే అది మాట్లాడే ఒక ప్లాట్ఫామ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్న